ప్రాణాపాయ స్థితిలో ఉన్న మీనా నిజం తెలుసుకొని రోహిణిని అరెస్ట్ చేయించిన శృతి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో అయితే అద్దిరిపోతుంది. ఇక మీనా చేయాలనుకున్న డెకరేషన్ అయితే తక్కువ ధరకే నేను చేస్తాను అని తక్కువ బడ్జెట్ వేసి ఇస్తుంది చింతామణి. అసలు మీరు వేసిన లెక్కకి డెకరేషన్కి సంబంధమే లేదు, అంత తక్కువకి ఎలా చేస్తారు మీరు అని అడుగుతూ ఉంటుంది మీనా. చేసి చూపిస్తాను అని చింతామణి అయితే అంటుంది. అప్పుడే ఇక చింతామణి మాటలకి మీనా అయితే అంత తక్కువ రేటుకి మీరు ఎలాగ డెకరేషన్ చేస్తారు అంటే మీ సొంత డబ్బులు వేసుకొని నన్ను ఓడించాలని నేను ఇక్కడ చేయకూడదని డెకరేషను అలా చేస్తున్నారు కదా మీరు అని అడిగేస్తుంది మీనా. అప్పుడే ఇక చింతామణి అయితే నేను అలాగేమీ అనుకోవడం లేదు, నా బడ్జెట్ నాకుంది అని చింతామణి అయితే చెప్తూ ఉంటుంది. సరే అయితే చెయ్యండి, నేను కూడా చూస్తాను అని చెప్తూ ఉంటుంది మీనా. తర్వాత ఇక మీనా అలా బాధపడుతూ వెళ్తూ ఉండగా ఇంతలో ఇక మీనాకి ఒక ఫోన్ అయితే వస్తుంది. అప్పుడే మీనాకి ఫోన్ రావడంతో అవునండి నేను డెకరేషన్ చేస్తాను అని మీనా అయితే చెప్తుంది. అప్పుడే మరొక కళ్యాణ మండపంలో మీనా డెకరేషన్ అయితే వస్తుంది. మీనా డెకరేషన్ రావడంతో అక్కడికి వెళ్తుంది. ఇక్కడ ఎలా అయితే చింతామణి తక్కువ బడ్జెట్లో వేసిస్తాను డిజైను అని చెప్పిందో అదే డిజైన్ని అక్కడ కూడా తను చూపిస్తుంది మీనా. తన బడ్జెట్ వేసి చూపిస్తుంది. తర్వాత అయితే వెయ్యమ్మ అంటూ ఇక ఆర్డర్ అయితే ఇచ్చేస్తారు. తర్వాత ఇక మీనా ఇలా డెకరేషన్ చేస్తుందన్న విషయం చింతామణికైతే ఏమీ తెలీదు. ఇక చింతామణి అయితే వాడిపోయిన పువ్వులు, కుళ్ళిపోయిన పువ్వులు, ప్లాస్టిక్ పువ్వులు ఇలా డెకరేషన్కి ఏదో చౌకగా దొరికే కొన్ని రకాల పువ్వులన్నిటి తీసుకువచ్చి అంతా కూడా డెకరేషన్ చేయిస్తుంది. అలా డెకరేషన్ చేసిన తర్వాత అప్పుడే ఇక వాళ్ళైతే ఆ డెకరేషన్ చూసి అసలు ఏంటండి ఇదంతా, మీరేదో మీనా కన్నా తక్కువగా చేస్తారని మీ చేత డెకరేషన్ చేయించుకుంటే రాత్రికి రాత్రి కూడా కనీసం పెళ్ళయ్యే వరకు కూడా ఆ పూలు ఫ్రెష్గా లేవు, చూడండి ఎలాగా రాలిపోతున్నాయో రెక్కలన్నీ కూడా, అసలు మొత్తం కూడా పువ్వు పాడైపోయింది, డెకరేషన్ కలే లేదో అని అంటూ ఉంటాడు. ఇక అతనైతే అప్పుడు ఇక అది విని చింతామణి మీరిచ్చే డబ్బులకి ఎంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు మీరు అని అంటూ ఉంటుంది చింతామణి. ఇక చింతామణి అలా అన్న తర్వాత అప్పుడు ఇక అసలు ఆ రోజు మీనాకి ఆ డెకరేషన్ ఇచ్చుంటే సరిపోయేది. ఈవిడ తక్కువ బడ్జెట్ అన్నప్పుడే ఆ బడ్జెట్కి అస్సలు కూడా రాదు ఆ డిజైన్ అని మీనా చెప్తూనే ఉంది. ఆ డెకరేషన్ చేయలేరు అని, దానికి దాదాపు ఇంత డబ్బు అవుతుంది కూడా అని తను లెక్క చెప్పింది. అప్పటికి కూడా మీనా కూడా అంటూనే ఉంది ఇక్కడేదో మోసం చేస్తున్నారు అని, కానీ మేము వినిపించుకోలేదు అని అనుకుంటూ ఉంటాడు అతనైతే. అప్పుడే ఇక చింతామణి అయితే అంటూ ఉంటుంది ఎలాగైనా సరే మీనాని డెకరేషన్ చేయకుండా ఆపేశాము అంతే చాలు అని చింతామణి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే తర్వాత మీనా అయితే చేసిన డెకరేషన్ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇక ఆ డెకరేషన్ని అందరూ కూడా ఇక ఇన్స్టాగ్రామ్లో అయితే పెడతారు. ఎందుకంటే పెళ్ళికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీకు ఇన్స్టాగ్రామ్ ఉంటే ప్లీజ్ ఈ డిజైను సెండ్ చేయండి అని అందరి చేత ఇన్స్టాగ్రామ్లో తను వేసిన డెకరేషన్ మొత్తం కళ్యాణ మండపం డెకరేషన్ అంతా కూడా షేర్ చేయమని చెప్తుంది. ఇక అందరూ కూడా ఇక మీనాని చూసి ఇక ఆ డిజైన్ అయితే తను చేసిన డెకరేషన్ని మొత్తాన్ని కూడా ఇన్స్టాగ్రామ్లో పెడతారు. అలా పెట్టిన తర్వాత అప్పుడే ఇక చింతామణి దగ్గరికి వచ్చి తను డెకరేషన్ చేసిన అతను వచ్చి అంటూ ఉంటాడు ఆ రోజు మీనాని తక్కువ బడ్జెట్కి వేసిస్తే అది ఇంకా ఎక్కువ బడ్జెట్ అని చెప్పి కుళ్ళిపోయినవి పాడైపోయిన పువ్వులు తీసుకువచ్చి డెకరేషన్ చేసి మా దగ్గర డబ్బులు తీసుకున్నారు, కానీ మీనా మాత్రం ఎంత బాగా డెకరేషన్ చేసిందో చూడండి, అది కూడా కళ్యాణ మండపంలోనే. ఇక్కడ ఉండే ప్రతి కళ్యాణ మండపంలో మీరే డెకరేషన్ చేస్తారని చెప్తారు కదా, మరి ఈ డెకరేషన్ మీరు ఎందుకు చూసుకోలేదు అని అడుగుతూ ఉంటాడు అతను. అందరూ కూడా డెకరేషన్ చూసి ఎవరికి ఇచ్చావో అసలు బాగోలేదనే వాళ్ళే అని తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక చింతామణి అయితే ఫోన్లో వస్తున్న వీడియోలు చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఈ మీనా మామూలుది కాదు, ఇంతకి ఇంత ఇంత తెలివి ఎలా ఉపయోగించిందో అని అనుకుంటూ ఉంటుంది. చింతామణి అయితే
తర్వాత ఇలా చింతామణికి వరుసగా వచ్చిన ఆర్డర్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. అలా క్యాన్సిల్ అయిపోయేసరికి ఆ రోజు ఆ కళ్యాణ మండపం ఒకటి వదిలేస్తే సరిపోయేదేమో అక్క అని పక్కనే ఉన్న అతను అంటూ ఉంటాడు చింతామణితో. అసలు ఏం జరుగుతుందిరా, ఏమీ అర్థం కావడం లేదు. అసలు ఒక్క ఆర్డర్ తీసుకొని ఇంతలోనే తను ఇంత బీభత్సం చేసి మన బిజినెస్ని దెబ్బ కొట్టేసింది. మరి ఇలాగ బిజినెస్ని దెబ్బ కొట్టేస్తే ఎలాగా అని అనుకుంటూ ఉంటుంది చింతామణి. అసలు ఆ మీనాని మనం గెలవనివ్వకూడదు, తనని ఓడిపోయేలా చెయ్యాలి అని అంటూ ఉంటే, అక్క ఈ పని నువ్వు ముందునే చేస్తుంటే సరిపోయేది, మనకి పరిస్థితి వచ్చేది కాదు అని పక్కనే ఉన్న అసిస్టెంట్ అయితే అంటాడు. అప్పుడు ఇక అసిస్టెంట్ మాటలు విని చింతామణి అయితే టైం చూసి ఆ మీనాని దెబ్బ కొడదాము, మన దారికి అడ్డొస్తున్న ఆ మీనాని అడ్డు ఎలా తొలగించాలో ఆలోచిస్తాను. అసలు ఇప్పుడు జనాలందరూ కూడా చాలా ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ బాగా చూస్తున్నారు. మనం ఏం చేసినా సరే వాళ్ళ ముందుకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం దగ్గరుండి ఆచి చూసి అడుగేస్తూ ఉండాలి అని అంటూ ఉంటుంది చింతామణి అయితే. తర్వాత ఇక మనోజ్ కొన్న ఇంటికి 2 రోజులు ఉందామని చెప్పి అందరూ కూడా వెళ్ళిపోతారు. అలా ఆ ఇంటికి వెళ్ళంగానే ఇంకా ఇంటిని చూసి ఇక ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే. అమ్మో ఎంత పెద్ద ఇల్లుందోరా, ఈ పెద్ద ఇల్లంతా మందేనా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అవునమ్మా, ఈ ఇల్లంతా కూడా మనదే అని అనగానే ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే. నాకెందుకు అనుమానంగా ఉందండి అని అంటూ ఉంటుంది మీనా. అసలు నిజంగానే ఈ మనోజ్కి ఇంత ఇల్లు అసలు అంత తక్కువ రేటుకి ఎలా అమ్మగలుగుతున్నారో తెలియడం లేదు అని అంటూ ఉంటుంది మీనా. ఇంతలో శృతి అయితే, ఏంటి ఇదంతా కూడా 3 కోట్లకి ఇచ్చేస్తున్నారా? ఇక్కడ ల్యాండ్ వాల్యూ కూడా చాలా ఎక్కువ ఉంది, అందులోనూ ఈ విల్లాకి ఫర్నిచర్కి ఇంత కలిపి మీకు అంత తక్కువకి ఎలా ఇచ్చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది శృతి. ఏంటి శృతి అలా మాట్లాడుతున్నావు, వాడు నిన్నే కదా చెప్పింది, మళ్ళీ చెప్పమంటావా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే. అప్పుడే ఇక శృతి అయితే, నేను కావాలని వాళ్ళని అడుగుతున్నాను, నేనేమి వాళ్ళ మీద పడి ఏడవడానికి అడగడం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది శృతి. ఇక్కడే ఈ ఏరియాలోనే మాకు కూడా ఇంత విల్లా ఉంది, ఆ విల్లాని మా నాన్న అమ్మడానికి పెడితే అక్కడ 6 కోట్లు 7 కోట్లు అలా చెప్తున్నారు. మరి ఇది కూడా ఆ ఏరియాకి సంబంధించింది కదా, వాళ్ళకి సగానికి సగం తక్కువ ఎందుకు వీళ్ళు అమ్మేస్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది శృతి అయితే అంటూ ఉంటుంది ప్రభావతి దగ్గర. లేకపోతే ఇంట్లో ఏమైనా జరగనవి జరుగుంటాయి, అందుకనే ఎవరు రాకపోయేసరికి ఇలా 3 కోట్లు అలాగా తగ్గించేసి 3 కోట్లకి ఇచ్చేస్తున్నారు అని అంటూ ఉంటే, అప్పుడే ఆ మాట విని మనోజ్ అయితే, ఏంట్రా నువ్వు చెప్పేది అని అంటూ ఉంటాడు బాలుని చూసి. బాలును వాపం, అసలే మనోజ్కి ఎక్కువగా అంతా కూడా ఏంటో కీడు తగులుతున్నట్టు అనిపిస్తుంది, ఏంటోలా అనిపిస్తుంది మనసుకు అంటూ డబ్బులు ఖర్చు పెట్టి కూడా ఆలోచిస్తూనే ఉంటున్నాడు. అందుకని మనోజ్ దగ్గర ఏమీ కూడా మాట్లాడకండి, అసలే సెంటిమెంటల్ ఎక్కువ అని అంటూ ఉంటుంది రోహిణి అయితే. ఎంత పెద్ద ఇల్లుందండి, అసలు ఇలాంటి ఇల్లు మనం కట్టగలమంటారా అని అడుగుతూ ఉంటుంది మీనా. మీనా టైం వస్తే ఇలాంటి ఇల్లు 2-3 కట్టేయచ్చు, ఇదే అంటావేంటి అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే. చెప్తూ ఉంటాడు మీనాతో, ఇక్కడే 2 రోజులు ఉంటున్నామంటే నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్తూ ఉంటే, ఇంతలో రోహిణి వచ్చి మీనా దగ్గర అంటూ ఉంటుంది శృతి ఎదురుగానే, మీరు ఎలాగో ఇంటి దగ్గర హాల్లో పడుకుంటున్నారు, ఇక్కడ అన్నీ కూడా 5 గదులున్నాయి, మీ ఇష్టం వచ్చిన గదిలో పడుకోండి మీనా అని అంటూ ఉంటుంది రోహిణి. అక్కడ వాళ్ళు హాల్లో పడుకోవడానికి కారణం మీరే కదా అని అంటూ శృతి అయితే చెప్తుంది. మీ వల్లే కదా వాళ్ళు అలా పడుకోవాల్సి వస్తుంది, వారానికి ఒకళ్ళు ఇలాగ గదుల్ని పంచుకోమన్నా కూడా ముందుకి రాలేదు కదా అని శృతి చెప్పడంతో, జరిగిపోయినవన్నీ ఎందుకు శృతి ఇప్పుడు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. నేను చక్కగా రూమ్లో పడుకోనంటే నీకు కోపం వచ్చిందా అని అంటూ ఉంటే, కోపమా, కోపం ఎందుకు, కోపం ఏమీ రాలేదు అని అంటూ ఉంటే, అవును నాకు కోపం ఏమీ రాలేదు అని చెప్పి మీనా కూడా అంటుంది. సరేలే మీనా, అన్నిటికీ సరిపెట్టుకుంటూ ఉంటావు అని చెప్తూ ఉంటుంది
శృతి. అలా 2 రోజులు గడిచిపోతాయి. తర్వాత ఇంటి ఓనర్లకి ఫోన్ చేస్తూ ఉంటాడు మనోజ్ అయితే. వాళ్ళ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. ఇదేంటి రోహిణి, ఈ ఇంటి ఓనర్స్ ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి అని అడుగుతూ ఉంటాడు. మనోజ్ అయితే, మనోజ్, వాళ్ళు ఏ పని మీద ఉన్నారో మనకేం తెలుసు, ఫోన్ లిఫ్ట్ చేయలేదని నువ్వెందుకు అనుకుంటున్నావు అని అడుగుతూ ఉంటుంది. రోహిణి, ఏం లేదు రోహిణి, వాళ్ళేమో ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు కదా, అదే నాకు ఎందుకో భయం వేస్తుంది. నిన్న బాలుగాడికి ఎడం కన్ను కొట్టుకున్నట్టు నాకు కూడా ఇప్పుడు ఎడం కన్ను కొట్టుకుంటుంది. ఏదో జరగరాంది జరుగుతుందని నాకేంటో అనుమానంగా ఉంది అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడే ఇక మనోజ్ అన్న మాటలకి రోహిణి, ఇక నువ్వు ఇలాగా నాకంతా కూడా చేదస్తంలా మాట్లాడుకో అని చెప్పి రోహిణి తిట్టుకుంటూ ఉంటుంది. వాళ్ళు ఏదో పని మీద ఉన్నారని చెప్తే ఇంకా నువ్వు వాళ్ళని పట్టుకొని ఏలబడతావేంటి అని తిట్టడంతో అప్పుడే ఇక ప్రభావతి వచ్చి ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటుంది రోహిణిని. ఏం లేదు అత్తయ్య, అసలు ఎందుకో మనోజ్ ఇంటిని కొన్న కాడి నుంచి దిగులుగా కనిపిస్తున్నాడు, అదే అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది రోహిణి. రే మనోజ్, ఏంట్రా ఇంత పెద్ద ఇల్లు కొన్నావు, ఇంత పెద్ద స్థాయికి వచ్చావు, ఇంకా నువ్వు ఆలోచిస్తున్నావేంట్రా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అవునమ్మా, ఈ ఇంటిని కొనేయాలనే వచ్చాను, అలాగే కొనేసాను, అడ్వాన్స్ కూడా ఇచ్చేశాను. మనం ఇంట్లో 2 రోజులు ఉందామని కూడా వచ్చాము, కాబట్టి నేను ఇంకా నా మనసుని మార్చుకోలేనమ్మా, ఉంటాను, ఇక్కడే ఉండి ఇల్లు కొనుక్కుంటాను అని చెప్తూ ఉంటాడు మనోజ్ అయితే. తర్వాత ఇక ఉదయం అవుతుంది. ఉదయం అవ్వగానే సత్యం అయితే వాకింగ్ అని చెప్పి అదే ఏరియాలో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అలా అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడే సత్యం ఇక కొబ్బరి బోండాల బండి కనపడేసరికి అక్కడికైతే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక కొబ్బరి బోండాలు అమ్మే అతన్ని దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటాడు సత్యం. చూడు బాబు, ఒక కొబ్బరి బోండం ఇవ్వు అని అనగానే, మీరు ఈ ఏరియాకి కొత్త అండి, కొత్తగా కనిపిస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు అతను. అవును బాబు, ఈ ఏరియాకి కొత్త, ఈ మధ్యలో మా అబ్బాయి ఈ ఏరియాలో ఇల్లు కొన్నాడు, 2 రోజులు ఆ ఇంట్లో ఉందామని వచ్చాము అని సత్యం అయితే అంటూ ఉంటాడు. అవునా, ఈ ఏరియాలో నాకు తెలిసి ఎవరు ఇల్లు అమ్మలేదే అని అంటూ ఉంటాడు అతను. ఒకవేళ నీకు తెలియని వాళ్ళు అమ్ముంటారులే బాబు, అదిగో చూడు అక్కడ ఉంది కదా ఆ గ్రీన్ కలర్ విల్లా, అదే అదే కొంది మా అబ్బాయి అని అంటూ ఉంటాడు సత్యంతో. సత్యం అయితే కొబ్బరి బొండాలు అమ్మే అతనితో అది చూసి ఆ ఇంటిని కొన్నారా అని ఆశ్చర్యపోతూ ఉంటారు. అవును, ఆ ఇంటి ఓనర్సే మాకు ఇల్లుని అమ్మేశారు, ఇదిగో బాబు డబ్బులు అని కొబ్బరి బొండం తీసుకొని వెళ్ళిపోతాడు. అది చక్రవర్తి గారి ఇల్లు కదా, మరి వీళ్ళేంటి, చక్రవర్తి గారు ఆయన ఢిల్లీలో ఉన్నారు, ఇల్లు ఎట్టి పరిస్థితుల్లో ఆయన అమ్మరు, ఇది వాళ్ళ ఆవిడ జ్ఞాపకం అని అంటారు, అలాంటిది వాళ్ళిల్లు అమ్మడం ఏంటి అని వెంటనే అసలు ఓనర్కి కొబ్బరి బొండాలు అతను ఫోన్ చేస్తాడు. ఫోన్ చేయంగానే, లేదు నేను ఇల్లు ఎవ్వరికి కూడా అమ్మలేదు అని అంటూ ఉంటాడు అతను. లేదు సార్, ఎవరో వచ్చారు, ఇంట్లోనే ఉంటున్నారు కూడా, వాళ్ళు 2 రోజులు ఉంటారంట, అంటే ఈరోజు సాయంత్రం వాళ్ళు వెళ్ళిపోతారు, మీరు ఎక్కడున్నా తొందరగా రండి సార్, ఇక్కడ అన్యాయం జరిగిపోతుంది కదా అని ఆ కొబ్బరి బొండాలు అతను అంటూ ఉంటే, సరే అయితే నేను వస్తాను అని అంటూ ఇక ఇంటి ఓనర్ అయితే బయలుదేరుతాడు. ఇల్లు అయితే చాలా బాగుందిరా అని అంటూ ఇక 2 రోజులు ఇంట్లో ఎంతో సరదాగా సంతోషంగా గడిచింది, ఇక మాకైతే చాలా బాగా నచ్చింది అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. అవునమ్మా, ఇంత పెద్ద ఇంటిని ఇంత తక్కువ ధరకి కొంటానని అస్సలు కూడా నేను అనుకోలేదు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడే ఇక ఇంటి ఓనర్ వచ్చి, నేను కూడా అనుకోలేదు, నా ఇంటిని నాకే తెలియకుండా మీరు కొనుక్కుంటారని నేను ఊహించలేదు అని ఇంటి ఓనర్ చెప్తాడు. ఆ మాట విని, ఎవరయ్యా నువ్వు, మీ ఇల్లు అంటావేంటి, ఇది నా ఇల్లు, 30 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాను, 3 కోట్లకి బిల్డింగ్ అయ్యి విల్లాని కొన్నాను అని చెప్తూ ఉంటే, అప్పుడే అసలు నీకు అమ్మింది ఎవరయ్యా, నువ్వు కొంటానడానికి ఎవరు అమ్మితే నువ్వు కొనడం ఏంటి, ఇది నా ఇల్లు అని అంటూ ఉంటాడు అతనైతే. ఇది నీ ఇల్లేంటి అని అనగానే, అవును ఇది నా ఇల్లే, ఇదిగో డాక్యుమెంట్స్ కూడా అని చూపించేసరికి ఆ డాక్యుమెంట్స్ చూసి రోహిణి కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడే పక్కనే ఉన్న మనోజ్ షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక షాక్ అయిపోతూ, అసలు ఇది మీ ఇల్లు ఎలాగైంది,
ఇద్దరు భార్యాభర్తలు ఇది మా ఇల్లేనని 5 కోట్ల విల్లాని 3 కోట్లకి ఇస్తామని చెప్పి మా దగ్గర 36 లక్షలు మొత్తం అడ్వాన్స్ తీసుకున్నారు అని అనగానే అసలు అలా ఎలా ఇచ్చేశారయ్యా మీరు? రిజిస్ట్రేషన్ అవ్వకుండా ఏదో కొద్దో గొప్ప అడ్వాన్స్ ఇస్తారు కానీ అలాగని అంత డబ్బు ఇస్తారా? ఈ ఇంట్లో ఉండే మొగుడు పెళ్ళం ఎవరో కాదు, ఈ ఇంటికి అద్దెకొచ్చిన వాళ్ళు అసలే అప్పుల పాలైపోయారు. అందుకని ఇల్లు అద్దెకు కూడా నాకు సరిగ్గా కట్టడం లేదు. ఊరి నుంచి వచ్చాక మిమ్మల్ని నేను ఖాళీ చేయిస్తానని చెప్పడంతో ఇక వాళ్ళైతే వెళ్ళిపోయామన్నట్టు నాటకమాడి మీరు వచ్చాక వెళ్తామని మరొకసారి చెప్పి ఇక్కడే ఉండి మొత్తానికి నాకు తెలియకుండా నా ఇంటిని అమ్మేశారనమాట. అయినా ఇంటిని కొనేటప్పుడు చుట్టుపక్కల వాళ్ళని ఎవరిని కూడా మీరు అసలు పట్టించుకోరా అని అడుగుతూ ఉంటే అది అని తడబడుతూ ఉంటాడు. మనోజ్ అయితే ఇప్పుడు నా డబ్బులు అని అనగానే నీ డబ్బులన్నీ గోవిందా అని అతను ఇంటి ఓనర్ అంటాడు. దాంతో ఇక లబో దిబో అని ప్రభావతి అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు. అప్పుడే ఇక ఇంటికి వెళ్ళిపోయాక అంటూ ఉంటాడు సత్యం, నాకు ముందు నుంచి అనుమానంగా ఉంది. నేను చెప్తూనే ఉన్నాను ఇంత తక్కువ రేటుకి ఎంతకిస్తారో ఏదో ఉంది రహస్యం అని చెప్పి, కానీ ఎవరు నా మాట వినిపించుకున్నారు? ఎవరు ఏం చెప్పినా వాడు ఇల్లు కడుతుంటే మీరు ఓర్చుకోలేకపోతున్నారా అని ఈవిడ గారు వచ్చేస్తుంది ఈ వెనకాల. మొత్తానికి ఇప్పుడు నీ కొడుకు ఎంత మోసపోయాడో చూడు. రేపటి రోజున ఆ ముఖేష్ ఫోన్ చేసి మొత్తం ఫర్నిచర్కి డబ్బులు ఇచ్చేయమంటే ఏం చేస్తావురా నువ్వు? డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తావు అని అడుగుతూ ఉంటే ఇంకెవరు, ఇగో రోహిణియే ఇస్తుంది. మనోజ్ని కాపాడేది రోహిణియే కదా. వాళ్ళ అమ్మ వాళ్ళని దగ్గర వాళ్ళ నాన్నకి ఫోన్ చేసావు, వాళ్ళ మావయ్యకి ఫోన్ చేసావు, తను డబ్బులు తీసుకొస్తుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. మళ్ళీ తన పీకే చుట్టుకుందని ఇక చాలా రోహిణి అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుంది. తర్వాత విద్యకి ఇదంతా కూడా జరిగింది చెప్పడంతో, అంటే ఆ మాత్రం తెలియకుండా అంత విల్లాన్ని తక్కువకు వస్తుందని ఎలా కొనేశారే మీరు? బుద్ధి లేకుండా అని అడుగుతూ ఉంటుంది విద్య. అదే నాకు అర్థం కావడం లేదే, అసలు ఇదంతా కూడా నేను ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఒక ఇంటికి వెళ్తామని ఆనందం తప్ప ఇవన్నీ కూడా నేను పట్టించుకోలేదు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే. ఇంతలో రోహిణి దగ్గరికి చింతామణి మనిషి అయితే వస్తాడు. మిమ్మల్ని మేడం రమ్మంటున్నారని రోహిణిని అయితే తీసుకువెళ్తాడు. అప్పుడే రోహిణి చింతామణి దగ్గరికి వెళ్తుంది. ఎవరు మీరు అని అడుగుతూ ఉంటే, నువ్వు రోహిణివి మీనా తోటి కోడలివి కదా అని అడుగుతూ ఉంటుంది చింతామణి. అవును, నాతో మీకేం పని అని అడుగుతూ ఉంటుంది రోహిణి అయితే చింతామణితో. మీనా ఇప్పుడు తను ఫంక్షన్కి డిజైన్స్ వేసి నాకు పోటీగా వస్తుంది. తన వల్ల నాకు అన్ని ఆర్డర్లు కూడా పోయాయి. అందుకని నిన్ను అడ్డం పెట్టుకుని మీనా మీద కక్ష సాధిద్దామని అనుకుంటున్నాను అని అంటూ ఉంటే, మరి నాకేంటి లాభం అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక రోహిణి అలా అన్న తర్వాత ఇక చింతామణి ఇదిగో 5 లక్షలు తీసుకో అని 5 లక్షలు చేతిలో పెడుతుంది. అవి చూసి ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. నువ్వు చెయ్యవలసిందల్లా ఆ మీనా కాళ్ళు చేతులు విరిగిపోయి అవటిదైపోవాలి. పూలు కట్టడానికి చేతులు పనిచేయకూడదు. నువ్వు తనని ఎలాగైనా సరే యాక్సిడెంట్ చేయించాలి అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే. అమ్మో, ఇదంతా నా వల్ల కాదు అని అంటూ ఉంటుంది రోహిణి. నీకు 5 లక్షలకి ఇంకో 10 లక్షలు వేసిస్తాను చెయ్యి అని బ్రతిమలాడుతుంది. అప్పుడే ఇంకా చెయ్యమని చింతామణి బ్రతిమలాడడంతో డబ్బులు చూసుకొని సరేనని ఇప్పుడు డబ్బులు చాలా అవసరం అనుకొని వెంటనే అంతా కూడా తను ఒప్పుకుంటుంది. అలా ఒప్పుకొని డబ్బులు తీసుకొని ఇంకా ఇంటికి వచ్చాక మీనా స్కూటీ బ్రేక్ వైర్ అయితే తను కట్ చేసేస్తుంది. ఇక మీనా అయితే పూల డెలివరీకి అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక రోహిణి అయితే చింతామణితో ఇలా అంటూ ఉంటుంది, మీనా ఇప్పుడే ఇంటి నుంచి బయలుదేరింది కాబట్టి ఇప్పుడు మీరు అనుకున్నది చేసుకోండి అని అంటూ ఉంటుంది రోహిణి.
ఆ మాటలన్నీ కూడా శృతి అయితే తన ఫోన్లో రికార్డ్ చేస్తుంది. ఇక ఫోన్లో రికార్డ్ చేసిన తర్వాత మొత్తం బ్రేకులు అవి తీసేశాను కదా, ఈ పాటికి మీనా పడిపోయి ఉంటుందని అనుకునే లోపే అప్పుడు ఇక బాలు అయితే శృతికి ఫోన్ చేస్తాడు. డబ్బుడమ్మ, మీనాకి యాక్సిడెంట్ అయింది, తొందరగా రా అని చెప్పి అంటాడు. అప్పుడే ఇక అందరూ కూడా మీనా దగ్గరికి అయితే బయలుదేరుతారు. అలా మీనా దగ్గరికి బయలుదేరిన తర్వాత ఇంతలో ఇక రోహిణి అయితే నటించేస్తూ ఉంటుంది. రోహిణిని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక శృతి అయితే ఇక డాక్టర్లు వచ్చి తనకి ప్రాణాపాయం ఏమీ లేదని చెప్తారు. అప్పుడు ఇక రోహిణికి ఏమైందని ఎంత కంగారు పడిపోయానో అని అంటూ ఉంటుంది. రోహిణి, ఎందుకు రోహిణి అంత కంగారు పడ్డావు, కంగారు పడుకో అని అంటూ ఉంటుంది. శృతి అయితే తర్వాత పోలీసులు అయితే హాస్పిటల్కి వస్తారు. వచ్చిన తర్వాత ఇక పోలీసులు రోహిణిని అరెస్ట్ చేస్తామని చెప్తారు. రోహిణిని అరెస్ట్ చేయడం ఏంటి అని అడుగుతూ ఉంటే, అవును అతన్ని అరెస్ట్ చేస్తున్నాము అని ఇక రోహిణిని అరెస్ట్ అయితే చేస్తారు. ఇక రోహిణిని అరెస్ట్ చేయడంతో మీనా బ్రేకులు తీసేసి చింతామణి ఆవిడతో చేతులు కలిపి మీనాని చంపాలనుకుందని వీడియోని బయట పెడుతుంది శృతి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ అయితే చెయ్యండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది.